వచ్చిన ఆల్మైటీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి కొంచెం బాగలేని కారణాన్ని బట్టి త్రోత్ ఇన్ఫెక్షన్ వచ్చి సరిగా నేను దేవుని యొక్క మాటలు మీతో సమయానికి అందించలేకపోయాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మాటలు ఆపకూడదనేటువంటి ఒక నిరీక్షణను కలిగి మీ ముందుకు ఈ ఆరాధన తలంపులు అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మీరు కొన్ని ఎపిసోడ్లని అనగా కొన్ని పాఠాంశాలను మీరు విన్నారు. ఈ రోజు కూడా దేవుడు మనతో ఏ యొక్క మాటలను చెప్పాలని ఆశపడుతున్నాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. రండి, దయచేసి నాతో పాటు కలిసి చదవండి. ఈ రోజు వాక్య ధ్యానమును బట్టి ఆరాధన తలంపుల్లో కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం దయచేసి 7వ వచనం మనం చదువుకుందాం. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. దయచేసి గమనించండి. మరి ఈ యొక్క కోరాహు కుమారులు పాడినటువంటి ఈ యొక్క కీర్తనలో ఆ యొక్క ఊటలన్నిటి యందు దేవుడు ఉన్నట్టుగా మనం ఈ లేఖన భాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే జీవపు ఊట అనేటువంటి అంశాన్ని ఈ రోజు మనము ధ్యానించబోతూ ఆ జీవపు ఊట గురించినటువంటి ఆరాధన తలంపులను మనం నెమరు వేసుకుని పోతున్నాం. అయితే మనం చూడగలిగితే ఇజ్రాయేళ్లకు యెహోవాను గురించినటువంటి ఆ యొక్క మాటలన్నిటి కూడా జీవపు ఊటలాగే మనకు కనిపిస్తాయి. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలకి ఈ యొక్క పరలోకమందున్నటువంటి తండ్రి ఒక జీవపు ఊటగా వారిని పోషిస్తూ ఆ యొక్క మార్గముల గుండా వస్తున్నప్పుడు దేవుని యొక్క ఊట వారితో ఉండడం మనం గమనిస్తాం. అవును కదా? వారు అరణ్య మార్గంలో ప్రవేశించినప్పుడు నీటి కొరకు వారు ఎంతగానో శోధిస్తూ వేధిస్తూ మోషపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు తన ఊటని వారికి ఇస్తాడు. అదే విషయాన్ని మనం చూస్తాము. మోషే ఆ బండ నుంచి నీళ్లు తీసిచ్చేటువంటి క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఊటని మనం కనుగొంటాం. అయితే ఆ పరలోకపు దేవుడు అనేటువంటి ఈ ఊట అనగా ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట ఎంత స్పష్టంగా ఉందంటే మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ అనేటువంటి మాట మనకు చాలా స్పష్టంగా ఆరాధన తలంపులు తెలియజేస్తుంది. అసలు ఏంటి ఈ ఊట మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను క్లుప్తంగా తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయను, దయచేసి రండి నాతో పాటు కలిసి చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో ఇలా రాయబడింది, నీ హృదయములో నుండి జీవాధారాలు బయలుదేరును అనేటువంటి మాట యొక్క సామెతల గ్రంథంలో మనం గమనిస్తాం. ఏంటి ఈ జీవపు ఊట, జీవాధారాలు అంటే మానవుని యొక్క హృదయములో నుంచి బయలుదేరుతాయన్నటువంటి ఈ మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గమనించండి, ఈ జీవపు ఊట మానవుని హృదయములో నుంచి రావటం అనేటువంటి ఈ అంశాన్ని మనం చాలా లోతుగా వెళ్ళి ఆలోచిస్తే మనకు కనిపిస్తుంది. హృదయ శుద్ధి అనేటువంటి మాట మనకు ప్రతిబింబిస్తుంది. హృదయ శుద్ధి అనేటువంటి మాట మనకు ప్రతిబింబిస్తుంది. సాధారణంగా బైబిల్లో నీరు అనగానే దాన్ని వాక్యంతో సంబోధించటం మనం గమనిస్తుంటాం. చాలా మంది బోధకులు లేదా చాలా మంది బైబిల్ పండితులు లేదా దాని గురించి లోతుగా వెళ్ళి సబ్జెక్ట్ తీసినప్పుడు కీర్తనల గ్రంథంలో రాయబడుతుంది, అతడు నీటి కాలువల వరే ఏరు నాటబడిన వాడై ఆకువాలక తన కాలం మందు ఫలమిచ్చు చుట్టూ వలెను. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మానవుని హృదయము జీవాధారాలు బయలుదేరేటువంటి ఆ యొక్క స్థితిలో దేవుడు కలుగజేసినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటాం. నీ హృదయములో నుండి జీవాధారాలు బయలుదేరును అని రాయబడింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవడము అంటే ఈ మాట మానవుని హృదయమును బట్టి రాయబడింది అనేటువంటి అంశాన్ని మనం గ్రహిస్తాం. ఒకవేళ ఈ మానవుని హృదయములో జీవాధారాలు ఎలా ఉంటాయని మనం ఆలోచించగలిగితే గమనించండి, మొదటి మానవుడైనటువంటి ఆదాములో ఉన్నటువంటి హృదయము ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉందంటే ఎలాంటి ఆ యొక్క
పరిస్థితులను కలిగి ఉందంటే ప్రతి చల్లపూట తన తండ్రితో వారు మరి స్వేచ్ఛగా అక్కడ రాయబడుతున్నట్టుగా వారు దిగంబరులై దేవుని ఎదుట ఉండేవారు అని రాయబడింది. అంటే అక్కడ పాపమునకు తావు లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. అంటే ఏ భేదము లేదు మనుషులలో. ఈ రోజైతే మనం విడివిడివిడిగా అనేకమైనటువంటి వ్యత్యాసాలు, వేయాసాలు, పాపాలు మనం చూస్తాం, కానీ ఆ రోజులైతే మరి అలాంటి పరిస్థితి అక్కడ లేనట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ మానవుని యొక్క హృదయము ఇంత పవిత్రముగా దేవుడు కలుగజేసినప్పుడు, మానవుడు ఉండవలసినటువంటి రీతిని దేవుడు తెలియజేసినప్పుడు, ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవము ఊట కలిగినటువంటి ఆ యొక్క దేవుడు మానవునిలో కూడా అలాంటి లక్షణాలు, అలాంటి జీవపు ఊట ఉండాలని ఆశపడ్డాడు. అయితే మానవుడు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడని మనం చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూద్దామా? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, వివేకమును వచ్చును. ఈ చెడ్డ పనులన్నీ లోపల నుండి బయలు వెళ్ళును, మనుష్యుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను. అంటే దేవుడు అనుకున్నటువంటి జీవపు ఊట ఆయనలో మాత్రమే కాదు, గాని తన యొక్క పిల్లలలో కూడా జీవపు ఊట ఉండాలని దేవుడు ఆశపడితే, ఇప్పుడు జీవపు ఊటలు ఉండవలసినటువంటి ఈ మానవుని హృదయం ఎలా మారిపోయిందో చూడండి. ఎంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది మనకి. ఆ హృదయంలో నుంచి ఏమేమి వస్తున్నాయంటే కుళ్ళు, కంపు, అసూయ, పాపము, ద్వేషము. ఇక ఆ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేస్తే వాటిలో మంచిది ఒక్కటైనా కూడా లేదు. అందుకంటాడు హృదయము బహు ఘోరమైనది. అంటే జీవ జలాలు మనుషులలో దేవుడు ఉంచాలని ఆశపడితే, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలే మనుషుల్లో ఉండాలని ఆయన ఆశపడితే, ఇప్పుడు మనిషిని యొక్క జీవపోట ఏమైపోయిందంటే అక్కడేమో నీ హృదయంలో నుండి జీవాధారాలు, జీవజలాలు బయలుదేరుతాయంటే, ఇక్కడికి వచ్చేసరికి మనుషుని హృదయం ఎలా అయిపోయిందంటే బహు ఘోరమైనదిగా మరి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ బహుఘోరమైనటువంటి ఈ మానవుని హృదయంలో నుంచి ఈ జీవజలాలు ఏమాత్రం కూడా లేనటువంటి స్థితి మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము. ఎలీషా ఆ యెరికో ప్రాంతంకి వచ్చేసరికి అక్కడ వారు ప్రలాపిస్తుంటారు. అక్కడ మరణము సంభవించబోతుంది, ప్రజలందరూ దుఃఖిస్తుంటారు. ఎలీషా ఆ యొక్క యెరికో ప్రాంతం రాగానే ఆ ప్రాంతం తేరి చూస్తున్నప్పుడు ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఏలినవాడా, నీ కన్నులకు ఎంతో రమ్యముగా కనిపిస్తుంది కదా ఈ ప్రాంతము. అయితే నీ కన్నులకు కనిపించేంత ఇక్కడ ఆ సౌందర్యం అంతా కూడా అలాంటి పరిస్థితి మాత్రం కూడా లేదయ్యా, అదంతా భ్రమ. ఇక్కడ మనుషులందరూ తాగడానికి నీరు లేక చనిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు అన్నం లేకపోయినా మనిషి బ్రతకగలడు, కానీ నీరు లేకపోతే అసలు బ్రతకలేడు. అలాంటి పొజిషన్ లో ఆ యెరికో ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మరణానికి సమీపించింది. రోదన, మరణం ఉంది అక్కడ. వారు అంటున్న నాయనవాడ, నీ కళ్ళు కనిపిస్తున్నంత రమ్యమైనదైతే ఈ ప్రదేశం కాదు, ఇక్కడ బాధ, విచారము, రోదన, మరణం ఉంది. దయచేసి మా యొక్క సమస్యను తీర్చండి అని మరి ఎలీషాని వారు వేడుకోవడం మనం చూస్తాం. ఆ రీతిగా మనం చూడగలిగితే హోషేయ గ్రంథం 13:15 అక్కడ రాయబడుతుంటది, అక్కడ ఇనికిపోయిన అనేటువంటి మాట ఉంటుంది. చూద్దామా? హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనము, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినందును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును, అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును అని రాయబడింది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవజలం అనేటువంటి నీటి బుగ్గ, ఊట ఇప్పుడు మానవుల్లో అవి తాగలేనటువంటి చేదైనపోయాయి. యెరికో ప్రాంతంలో మనం చేసినట్టుగా అవి తాగలేనటువంటివి, అవి ఎంత మాత్రం కూడా ఉపయోగపడలేనటువంటి చేదైన విషంతో కూడినటువంటి ఆ యొక్క నీరుగా మారిపోయింది. మానవుల్లో దేవుడు పెట్టిన జీవజలాలు అనేటువంటి ఊట ఇప్పుడు ఏమైపోయిందంటే విషముగా మారిపోయింది.
అంత మాత్రమే కాదు కానీ ఆ మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి దేవుని జీవజలాలు ప్రేమైపోయినాయి అంటే ఇనికిపోయినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. ఆ గాలి అరణ్యంలో నుండి లేచును, అది రాగా అతని నీటి బుగ్గల నుండి ఎండిపోవును, నీటి బుగ్గలు ఎండిపోవును అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే దేవుడు శ్రేష్ఠ ఈవుల ఊట అంటే మానవుడు శ్రేష్ఠ ఈవులను పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, నీ హృదయంలో నుండి జీవజలాలు బయలుదేరును, జీవాధారాలు బయలుదేరును. ఆదాములు అదే జీవ జలాలు ఉంచాడు. పాపం చేశావు, హృదయం ఘోరమైంది. అందులో ఏమేమి ఉన్నాయంటే అసలు అవి ఒక్కటి కూడా మంచి చెప్పుకోవడానికి లేనంతగా అవన్నీ చేదైపోయినాయి. అంత మాత్రమే కాదు, ఎండిపోయినాయి. అంటే ఇప్పుడు మానవుడు లేదు చెప్పండి, జీవపు ఊట లేదు. వెరీ గుడ్, బాగా చెప్పారు, జీవపు ఊట లేదు. అయితే ఈ శ్రేష్ఠీవుల ఊటగా మరి మనుషులు కోల్పోయినప్పుడు మరలా మనుషుల్లో ఆ ఊటను తీసుకురావడం కోసం ఒక వ్యక్తి ఎంత ప్రయాసపడుతున్నాడో మనం చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము, దయచేసి రండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాట చూసుకుందాం. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఆయన సమరయ మార్గంలో వెళ్ళుచుండెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు యేసుప్రభు, ఇదంతా మీకు తెలుసు. అక్కడ మరి ఏం చేస్తారంటే అక్కడ అక్కడ కనబడుతున్నటువంటి మాట, ఆ బావి యొద్ద కూర్చును. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయను. 7వ వచనంలో రాయబడుతుంది, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని ఆమెను అడుగెను అని రాయబడుతుంది. ఈ సందర్భం అందరికీ తెలుసు కదా. యేసుప్రభు వారు మరి ఆ సమరయ స్త్రీని, అమ్మ నాకు కొంచెం దాహం అవుతున్న నీళ్ళు అనగానే ఆ సందర్భం అంతా మనం చూస్తాం. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఆ యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, ఏ మాట అంటే 11వ వచనంలో ఉంటుంది. ఆ మాట ఏమనంటే, నీకు జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పెను. అక్కడ చెబుతాడు యేసుక్రీస్తు, నీవు ఇక మరెన్నడూ కూడా దప్పికనటువంటి జీవజలాలను ఇస్తాను. ఇప్పుడు మనుషులు కోల్పోయినటువంటి జీవజలాన్ని తిరిగి మనుషుల్లో స్థాపించడానికి ఆయనే జీవజలమై లోకానికి వచ్చాడు. అవి తాగడానికి పనికిరానటువంటి ఊటగా మారిపోయే మానవుని హృదయం, అవి ఇనికిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోయినాయి. ఈ పరిస్థితిలో యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారంటే, తానే ఒక శ్రేష్టమైనటువంటి ఊటగా ఈ భూలోకానికి వచ్చి అక్కడ చెబుతున్నటువంటి మాట, అమ్మా నేను ఇచ్చిన నీరు నువ్వు తాగితే మరి అన్నట్టు కూడా దప్పిక అవ్వదు అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక మనం చూడగలిగితే ఆ 13వ వచనం, అందుకు యేసు, నీవు ఈ నీళ్ళను తాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగితే దప్పికొంటాడు, అయితే నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. దిట్ ఈస్ ఆ రియల్ మరి జీవజలపు ఊట అని మనం చెప్పుకోవచ్చు. దేవునిలో ఉన్నటువంటి ఊటని మానవుడికి ఇచ్చాడు దేవుడు. మానవుడు తన అవిధేయత వలన, తన పాపం వలన ఆ ఊటని కోల్పోయాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, మరలా తానే జీవపూటగా ఈ లోకానికి రాబడి తప్పిపోయిన ఆ ఊట ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, బాగలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి ఎలీషా ఎరుకో ప్రాంతంలో ఒక కొత్త పాత్రను తీసుకొని అందులో ఉప్పు వేసి ప్రార్థించగా ఆ నీరు ఇప్పటికీ కూడా శ్రేష్టముగా మారిపోయింది. అంటే మానవుల్లో ఇనికిపోయినటువంటి నీరు మరలా ఊబడం ప్రారంభించింది, అవి తాగేటువంటిగా మారిపోయాయి. అయితే మనం చదువుతాం యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో మనం చదువుతాము. యోహాను సువార్త, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, నిత్య జీవంలోకి వస్తాడు. నిత్య జీవం అనేటువంటి ఓటుని దేవుడు మరి తప్పిపోయిన మానవునికి కలుగు చేశాడు. అరణ్యంలో హాగరు ఇస్మాయిల్ కోసం దప్పిక తీర్చినటువంటి దేవుడు. ఆదికాండం 21:19 వచనంలో హాగరు యొక్క దాహాన్ని తీర్చిన దేవుడు. మరణపాయంలో ఉన్నటువంటి సంసోనుకు ప్రాణం ఇచ్చినటువంటి ఊట అది. న్యాయాధిపతులు 15:19 మనం చూస్తాం. సమరయ స్త్రీకి పాప క్షమాపణ అనేటువంటి నీటి ఊటనిచ్చినటువంటి ఆ జీవజలమైనటువంటి యేసు ప్రభువు వారు ఈరోజు మన కోసము మరి మరలా ఆ యొక్క కోల్పోయినటువంటి ఆ జీవజలాన్ని మరలా ఏం చేస్తున్నాడు, తిరిగి మరి ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఆ జీవజలపు ఊటను మరలా తిరిగి ఇవ్వడానికి మరి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు కదా. మొదటగా ఆయనలో మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథం 87వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 87వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 87వ అధ్యాయము 7వ వచనంలో,
మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి, దేవుని యందు ఉన్నాయి. ఆ ఊటలు ఆదాముకి ఇచ్చాడు. ఆదాము పాపం వలన, అవిధేయత వలన, ఆ తర్వాత వస్తున్న ప్రతి మానవుడు కూడా ఆ జీవజలపు ఊటలను తాగడానికి వీలైనటువంటి ఘోరమైనటువంటి పాపంతో కూడినటువంటి అక్రమాలతో కూడినటువంటి హృదయంగా మార్చేసుకున్నాడు. అవి విషమైపోయినాయి. ఇప్పుడు అవి ఇంచుమించు సుమారుగా ఇనికిపోయే స్థితికి వెళ్ళిపోయినాయి. అందుకే మళ్ళీ పరలోకం నుండి దేవుడి లోకానికి రాబడి ఆయన ఆ జీవజలాన్ని ఇస్తున్నాడు. ఈ నీరు తాగువాడు మరి అన్నాడు కూడా మరి దప్పిక కొనటువంటి స్థితిలోనికి వెళ్తాడని చెప్పి ఆ సమరయ స్త్రీ చెప్తుంది. అలాంటి జీవజలపు ఊటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి మనకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వంటి మానవులకి, ఊట లేనటువంటి మానవుడికి, నీరు లేనటువంటి మానవుడికి ఆయన ఏమంటున్నాడంటే తన యందు, తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం, మరలా ఆ జీవ ఊటలోనికి ఆ విశ్వాసం మరలా తిరిగి తీసుకువస్తున్నాడు. ఇందును బట్టి మనము ప్రభుని ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మొదటిగా తండ్రి నీవే మాకు జీవపు దాత, జీవపు ఊటవి, మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి. అయితే మేము మా అవిధేయత వలన మానవుని హృదయంలో ఉండి జీవధారలో ఉండవలసిన పరిస్థితి కోల్పోయి ఇప్పుడు తాగలేనటువంటి స్థితితో కూడినటువంటి విషపు నీరు ఉంది మన దగ్గర. ఆ యొక్క ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి విషపు నీరు ఉంది. అలాగే మనం చూస్తాం హోషేయ గ్రంథంలో ఇనికిపోయే స్థితికి ఉంది. అయితే పరలోకం నుండి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మనకు జీవజలాన్ని, నిత్య జీవజలాన్ని, మరెన్నడూ కూడా దప్పికగానటువంటి జీవజలాన్ని అనుగ్రహించారు. ఆ యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి మరలా మనం వెళ్తాం. అనగా మరలా నిత్య జీవంతో కూడినటువంటి జీవజలపు ఊటని ప్రభువు మనకు అనుగ్రహించారు. ఈ ఆరాధన తలంపులు మన జీవితంలో మనకు ఆ ప్రభువులు నిలబడడానికి సహాయం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా యొక్క శుభాభివందనాలు. ప్రైజ్ లార్డ్.